నన్నూరి నర్సిరెడ్డి జబర్దస్తును మించిన పంచ్లు. తెలంగాణ యాసలో మాటల తూటాలు వదులుతారు. మహానాడులో ఆయన స్పీచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ప్రాసలు పంచులతో ఎరగదీస్తారు. పొగడ్డంలో తిట్టడంలో ఆయనకు ఆయనే సాటి. నర్సిరెడ్డి మైక్ పట్టుకున్నారంటే అంతా అటెన్షన్లోకి వచ్చేస్తారు. ఆయన ప్రసంగం ఆశాంతం ఆసక్తిగా, కామెడీగా, పవర్ఫుల్గా సాగుతుంటుంది. కడపలో జరుగుతున్న మహానాడులోనూ 10 నిమిషాల పాటు ప్రాంగణంను దద్దరిల్లేలా చేశారు నర్సిరెడ్డి. నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని నమ్ముకుని ముందుకు సాగుతోందని, కార్యకర్తలే పార్టీకి ఇంధనమని అన్నారు. మా తెలంగాణలో మాకు ముక్కోడు, మీ ఏపీలో మీకు తిక్కోడు పోయాడు అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ పురవీధుల్లో తగ్గుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. సాంఘిక దురాచారాలను రూపుమాపి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు. భారత పార్లమెంటులో టీడీపీకి కీలక భూమిక ఉందని నిరూపించారు అని అన్నారు. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు తెచ్చిన జీనోమ్ వ్యాలీ కరోనా సమయంలో వ్యాక్సిన్ అందించిందని, ఆయన దూరదృష్టికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. సమైక్య రాష్ట్రంలో 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 362 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బీఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవాళ 26 మెడికల్ కాలేజీలు, 24 ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి, ఇవాళ 1,60,000 టీచర్ పోస్టు భర్తీలు చేసి, 60,000 విద్యా వాలంటీర్ల నియామకం చేసి, కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి 17% అక్షర శాతాన్ని పెంచి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెతికి పట్టుకునే దమ్మును, ధైర్యాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు తన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే యువత నేడు నారా అంటే రా రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.